ఒక పేద కుటుంబస్తులు నన్ను పిలిచారు. మా ఇంట్లో నా మనమరాలకి పేరు పెట్టుకొని అన్నం పెట్టించి ప్రార్థన చేసి వెళ్ళమని నన్ను అడిగారు. దేశమంతా తిరుగుతుంటాను రాత్రి మగళ్ళు. ఈ పేర్లు పెట్టడం, నోట్లో అన్నం పెట్టడం అంతవరకు నాకు ఖాళీ ఉందండి. నేను రాలేను, అక్కడికి చెప్పండి అన్నా. అక్కడికి చెప్తే అక్క ఎవరినో పంపిస్తాను అనింది. బంధువులంతా పిలుచుకున్నారు. బంధువులకి ఏసన్నను చూపిస్తామని, ఏసయ్యను కాదు ఏసన్నను చూపిస్తామని. ఏసయ్యను కదా చూపించాలి. అక్క ఇక్కడి నుంచి ఎవరిని పంపించక మునిపే నేను అక్కడికి వెళ్ళి చేరా. వాళ్ళ కళ్ళని వాళ్ళు నమ్మలేకపోయారు. ఆ సందర్భంలో వాళ్ళకి చెప్పకుండానే నాకు కొంచెం ఖాళీ చదివితే వెళ్ళడం జరిగింది. అప్పుడు వాళ్ళు ఒకరు అక్కడ చూసుకున్నాను. మా పేదోళ్ళకి ఎందుకు వస్తాడులే అని సనుక్కున్నట్టున్నారు వాళ్ళు. నా ప్రియమైన సహోదరులారా, ఒక సేవకుడుగా నేను వెళ్ళలేని చోటికి వెళ్ళినప్పుడే వీళ్ళు ఇంత ఆశ్చర్యపడిపోతే, ఇశ్రాయేలు ప్రజలారా, నేనే మీ కొరకు యుద్ధం చేయుటకు వస్తున్నాను. ఆమె